సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. మునక్కాయలు కొద్దిగా ఏగితే బాగా టేస్ట్ వస్తాయండి. కొద్దిగా ఉప్పు వేసిన తర్వాత చూడండి, మునక్కాయలు వేగినాయి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పులుసు వేసేసుకుందాము. ఇంతకుముందు బేళ్ళ పులుసు కలిపి పెట్టాము కదా, ఆ పులుసు అంతా వేసేసుకున్నాము. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కొద్దిగా వేసాను. అలాగే ఇందులోకి కొద్దిగా బెల్లం వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. ఆ టేస్టే వేరు.